హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేస్తాం కదా, తరువాత ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనకి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే బార్డర్ వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఈ బ్లౌజ్ పీస్కి ఒక వైపున బార్డర్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు మనం ఈ బార్డర్ వచ్చిన వైపున హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి మొత్తం 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ కింది వైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకోకూడదండి. ఈ విధంగా చుట్టూ ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసేసుకొని ఈ క్లాత్ మనకి అడ్డంగా ఉంది కాబట్టి, అంటే హ్యాండ్స్ని కట్ చేసుకున్నప్పుడు క్లాత్ అడ్డంగా ఉంది కాబట్టి ఓపెన్ చేసేసుకొని ఇలా నిలువుగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. క్లాత్ని ఈ విధంగా నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ మెయిన్ క్లాత్ని కూడా ఇలా స్ట్రైట్ కటింగే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లైనింగ్ని క్రాస్ కటింగే చేశానండి, అందుకని చెప్పేసి మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు కూడా లైనింగ్ కంటే మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముడతలు లేకుండా క్లాత్ నీట్గా ఇలా ఒకసారి సర్దుకోవాలి. చూడండి, మీరు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోండి, లేదంటే గమ్తో అయినా జాయింట్ చేసుకోండి. అది మీ చాయిస్ అండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా జాయింట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే గమ్తోనే జాయింట్ చేస్తున్నానండి. మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది.
మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దూరంగా పెట్టొద్దండి. అలా అని దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు. డాట్కి డాట్కి మధ్యలో 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. చూసారా, లైనింగ్కి ఎంత వీలైతే అంత చివరన డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇదే విధంగా ఇటువైపున కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది. సరే, ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో ఇప్పుడు మరలా ఒకసారి టక్స్ పెట్టుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ కూడా టక్స్ పడేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటాం కదా, ఈ మార్కింగ్ మీదనే ఇలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది కాబట్టి ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు గమ్తో జాయింట్ చేసుకోకూడదండి, మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ షేప్ బెల్ట్ని కూడా మనం గమ్తో అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోవచ్చు. అంటే ఇవి చిన్న పీసులే కాబట్టి మనం మిషన్ మీద అయినా సరే ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.